మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని ఈ రెండు పార్టీలను పూర్తిగా ఆత్మరక్షణలో పడవేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకసారి మనం ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ఆ జిల్లాల్లో జరిపిన పర్యటనల్లో ఆయన చేసిన ప్రసంగాల్లో మనకిది కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో పాగా వేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలుసు. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఆయన విజయవంతంగా ఒక పాశుపతాస్త్రాన్ని వదిలాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారం చేసుకొని సిబిఐ విచారణ జరపవలసిందిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా ఇప్పటిదాకా ఎందుకు విచారణ జరపడం లేదు? ఎందుకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురిని ఎందుకు జైల్లో పెట్టడం లేదు? ఎవరు దీనికి బాధ్యులు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇది డైరెక్ట్గా అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ని రెండు పార్టీలను ఆయన కొడుతున్నాడు. రెండు పార్టీలు అటాక్ చేసి పారేస్తున్నాడు. ఎందుకంటే బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గతంలో చాలా సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుంటున్నట్టు ఆరోపించారు. అందువల్ల ఆ ఆరోపణలు ప్రస్తావిస్తూ మీ ప్రధానమంత్రి మోడీయే ఇటువంటి ఆరోపణ చేసినప్పుడు మరి బీజేపీ నాయకులుగా మీరు ఏం చేస్తున్నారు? కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బండి సంజయ్ ఏం చేస్తున్నాడు? లేకపోతే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏం చేస్తున్నాడు? మీరంతా ఏం చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారింది, దోచుకున్నారు, దోపిడీ చేశారు, లూటీ చేశారు అని అన్నప్పుడు, మరి అటువంటి ప్రకటనలు చేసినప్పుడు, అటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు మేము అసెంబ్లీ సాక్షిగా తీర్మానం కూడా చేసి సిబిఐకి ఎంక్వైరీ చేయించండి అని మేము రాసి పంపిస్తే ఇన్ని నెలలుగా ఎందుకు పెండింగ్లో పెట్టుకున్నారు అని అంటే, దీనికి ఖచ్చితంగా కిషన్ రెడ్డికి, బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేఆర్ఎస్కున్న సంబంధాలే కారణమని ఆయన నేరుగానే అటాక్ చేశాడు. కిషన్ రెడ్డి కేసీఆర్కు దత్తపుత్రుడని కూడా ఆరోపించాడు. కేసీఆర్కు ఇద్దరు కొడుకులు ఉన్నారని, ఒకరు దొంగ కొడుకు అయితే ఒకరు దొంగ పుత్రుడైతే ఇంకొకరు దత్తపుత్రుడని రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే వ్యాఖ్యానించాడు. సో కిషన్ రెడ్డి అంటే బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కల్వకుట్ల కిషన్ రావు అని కూడా ఆయన నామకరణం చేసి పారేశాడు సభలో. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే దీంట్లో ఒక వ్యూహం ఉంది. అంటే బీజేపీ ఎక్కడైతే కొంత గెయిన్ చేసే అవకాశం ఉంది, మున్సిపల్ ఎన్నికల్లో కొంత అప్పరాయణ అవకాశం ఉంది అనుకున్న చోట బీజేపీకి సంబంధించిన నాయకులను వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను ఎట్లా కాపాడుతున్నారు? బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు నేరాలు ఘోరాల్లో పాల్గొన్న వాళ్లను ఏ రకంగా కాపాడడానికి ఈ బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది అంటే తెలంగాణ బీజేపీ నాయకత్వం పర్టికులర్ కనుక మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పదే పదే బీజేపీ నాయకులు నిజామాబాద్ అరవింద్ కావచ్చు, మరొకరు కావచ్చు, అసలు మేము తలుచుకుంటే ఇమ్మీడియట్గా జైల్లో వేసేస్తాము, మేమే అధికారం ఉంటే జైల్లో వేసేస్తాము అంటే అంత సులభంగా బీఆర్ఎస్ సంబంధించి అంటే మాజీ ముఖ్యమంత్రిని కానీ, మాజీ మంత్రుల్ని కానీ అంత సులభంగా ఇంతకు ముందు పరిపాలించిన వాళ్లను జైళ్లలో పారవేయడం, జైళ్లలో వేసేయడం అనేది అంత సులభమైన వ్యవహారం కాదు. ప్రతిదానికి ఒక చట్టము, దానికి సంబంధించిన నిబంధనలు, కేసు, పరిశోధన అండ్ కోర్టుల జోక్యం, న్యాయపరమైన అంశాలు, ఇవన్నీ చాలా విషయాలు ముడిపడి ఉంటాయన్న సంగతి కిషన్ రెడ్డికి తెలియంది కాదు, బండి సంజయ్కి తెలియంది కాదు, అరవింద్కి కూడా తెలియంది కాదు. కానీ వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి, రేవంత్ రెడ్డికి కేటీఆర్కు లాలూచి ఉందనో, లేకుంటే రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు లాలూచి ఉందనో, లేకుంటే రేవంత్ రెడ్డికి అసలు బీఆర్ఎస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయనో, లాలూచి కుస్తీ జరుగుతోందనో చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు వాళ్ళు జవాబు చెప్పాలి. సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతోంది? సిబిఐ విచారణకు ఎవరు అడ్డుకుంటున్నారు? అడ్డుకోమని ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశానికి సంబంధించి అనేక సమస్యలు ఉండొచ్చు. తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, సిబిఐ విచారణ డిమాండ్ ఏదైతుందో, దీనిపై వెంటనే స్పందించి ఆయన దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేయండి అని అనే విధమైన ఆ నోటీస్కు వెళ్ళిందా వెళ్ళలేదా అనేది మనకు తెలియదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అమిత్ షాను ఒప్పించి
సిబిఐ విచారణ జరిపించవలసిన బాధ్యత బీజేపీ నాయకులపైన ఉంది. తెలంగాణ బీజేపీ నాయకులపైన ఆ బాధ్యత ఉంది. వాళ్ళు దాన్ని ఆ బాధ్యతగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్నే రేవంత్ రెడ్డి పదే పదే ఈ సమావేశాల్లో అంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చాలా బలంగా వాడుకుంటున్నట్టు కనబడుతోంది. అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాలు అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధం, దీనికి సంబంధించి ఆయన చాలా వివరంగా చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. అంటే ప్రజల్లో బాగా కనెక్ట్ అయ్యే విధంగా, ప్రజల్లోకి బలంగా దూసుకుపోయే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవయవ దానం చేసి బీజేపీ 8 సీట్లు గెలుచుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ సహకరించినట్లుగా కూడా ఆయన ఆరోపించాడు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా లోక్సభలో ఒక సభ్యుడు కూడా లేని పరిస్థితి ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు 2024 తర్వాత మనం చూస్తున్నాం. 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. ఎందుకు గెలుచుకోలేదు అంటే బీజేపీకి సహకరించిందనేది ఇక్కడ ఒక ఆరోపణ. ఇటువంటి అభియోగాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన ఎన్నికల ప్రచార సరళిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్య సంబంధాలకు సంబంధించి అంటే రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు, స్నేహ సంబంధాలు, అట్లాగే కిషన్ రెడ్డి కంప్లీట్గా కేసీఆర్ వలలో ఉన్నట్టుగాను, అంటే కేసీఆర్ ట్రాప్లో ఉన్నట్టుగాను, లేకపోతే కేసీఆర్కు కిషన్ రెడ్డికి మధ్య మైత్రి ఉందనో, అంటే దత్తపుత్రుని లాగా కూడా ఆయన పోల్చాడు కిషన్ రెడ్డి. అంటే కేసీఆర్ ఏం చెప్తే కిషన్ రెడ్డి అది చేస్తాడు. సో ఈ మొత్తం అంటే సిబిఐ విచారణ జరగకుండా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ఏదైతే కోరుకుంటున్నదో దాన్ని నెరవేర్చడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో కిషన్ రెడ్డి ప్రధాన పాత్ర ఢిల్లీలో పోషిస్తున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. అంటే ఒకవైపేమో బీజేపీని అటాక్ చేస్తూ బీజేపీ ఎక్కడెక్కడైతే ఇంత చెప్పినట్టుగా కొంత రైజ్ అయ్యే అవకాశం ఉందో అక్కడ దాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసే వ్యూహం ఒకటి ఇందులో మనకు కనిపిస్తోంది. ఇక రెండోది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా గెలిచే అవకాశం ఉన్నా దాన్ని కూడా బ్రేక్ చేయాలి అంటే ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది, ఈ రెండు కలిసే పనిచేస్తున్నాయి, ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం ఎప్పుడో జరిగిపోయింది అనే విషయాలను కూడా రేవంత్ రెడ్డి చాలా డీటెయిల్డ్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనం ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ట్రెండ్స్ అంటే క్యాంపెయిన్ సరళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చేస్తున్న ఆరోపణలకు ఇటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ జవాబు చెప్పే పరిస్థితి కూడా లేనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి. దత్తపుత్రుడు అన్నప్పుడు మాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని చెప్పాలి. అంటే వాళ్ళు ఏం చెప్తూ వస్తుంటారు, చాలా కాలంగా వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన నాటి నుంచి అసలు ఈ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య స్నేహం ఉంది కనుక అందుకే తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టడం లేదంటున్నారు. వాళ్ళు ఎవరెవరిని ఏ స్థాయిలో ఉన్నవాళ్ళను జైల్లో ఎట్లా పెడతారు, ఎందుకు పెడతారు, మరి కోర్టులు ఏమంటాయి, న్యాయపరమైన సమస్యలు ఏమిటి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా రాజకీయ కారణాలతోనే రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నట్టుగా మనకు గర్జన కొద్ది రోజులుగా మనకు కనిపిస్తోంది. అందువల్ల బీజేపీని బీఆర్ఎస్ని ఒకేసారి అటాక్ చేయాలంటే ఆ రెండింటి మధ్య సంబంధాలను ఒకటి బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ రెండోది బీజేపీ కాళేశ్వరం వంటి ప్రాజెక్టు పైన విచారణకు డిలే చేస్తూ బీఆర్ఎస్ నాయకులను రక్షిస్తోంది బీజేపీ అని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ పనిలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నట్టుగా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.